నోటి మాట వల్ల కలుగు నొప్పి ఏంటి అనే కదండి. అవునండి, నోటి మాట వలన కలిగే నొప్పి చాలా గాయాన్ని చేస్తుంది హృదయాన్ని. మనుషులు మామూలుగా ఏదన్నా ఒక దెబ్బ ఏదన్నా వేసినా మర్చిపోతాం, కానీ నోటి మాట వల్ల కలిగే నొప్పి అంటే అసలు అది ఎంత బాధగా ఉంటుందంటే, ఒక్కోసారి చెప్పాలి అంటే కొన్ని మాటలు ఎంత నొప్పిని కలిగజేస్తాయంటే హృదయాన్ని ఎంతో గాయం చేస్తాయి. అవి కొన్ని మాటలు అయితే సూదులతో గుచ్చినట్టు కూడా ఉంటాయండి. ఆటి పుల్లిరుపు మాటలు కూడా ఉంటాయి. కొందరు భలే మాట్లాడుతూ ఉంటారు, పుల్లిరుపు మాటలు మాట్లాడతారు. అక్కడ వీళ్ళు ఎంత మంచిగా ఉంటున్నప్పుడు కూడా వీళ్ళని ఏదో ఒకటి అనాలి, వీళ్ళని ఏదో ఒకటి బాధ పెట్టాలి అని అనేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారండి. ఎందుకు అనంటే వీళ్ళు మంచి చేయరు, చేసే వాళ్ళని చూస్తూ ఉండలేరు. వీళ్ళు ఏదో ఒకటి వీళ్ళని అనేయాలి అంటాం. చక్కగా వీళ్ళకి ఏముందో ఒక మాటే కదా, కానీ ఆ నోటి మాట వల్ల అరే ఎంత బాధ వస్తుంది, వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఉండదు. అందుకే మీకు నోటి మాటలు వాళ్ళకి కలిగే నొప్పి నేను నీకు తగలనివ్వను అంటున్నాడు. మరి ముఖ్యంగా ప్రళయం లాంటి సమస్యలు వచ్చినా కూడా నువ్వు భయపడవు అంటున్నాడండి. ప్రళయం అంటే ఏంటండి? అసలు చెప్పాలంటే ప్రళయం అంటే సునామీ అలాగా ఎన్నో అంటూ ఉంటాం కదా. ప్రళయం లాంటి సమస్యలు అలాంటివి వచ్చినా సరే మనం భయపడము అని చెప్తున్నాడు. ఎందుకు భయపడము అని అంటే దేవుడే మనకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఆమె దేవుడు మనకు తోడై ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. ప్రళయం లాంటి సమస్యలు అంటే నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, అసలు ఏమవుతుంది అని కూడా మనకి ఏం అర్థం కావట్లా. అసలు ఏంటి ఇలా ఉన్నాము, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎటు నుంచి ఎటు వెళ్తుంది, నాకు ఏమీ అర్థం కావట్లేదని కూడా చాలా విషయాలుగా భయపడుతూ ఆందోళన చెందుతున్నాం కదా. అందుకే దేవుడు స్వయంగా నోటి